ఇగో మీరు చూస్తుంది ఇవి నత్తలండి. వీటిని చివరన పగలగొట్టి దీంట్లో ఉన్న గుజ్జు తీసి కూర వండుకుంటారండి. ముందుగా ఒక లైక్ కొట్టుకోండి, కామెంట్ కూడా చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఈ కొల్లెటి ప్రాంతంలో మీలో ఎవరన్నా ఈ నత్తల కూర తినుంటే కనుక కామెంట్ చేయండి. చూశారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఎవరో నత్తలు కొట్టి మాంసం అయితే తీసుకెళ్ళారు దీంట్లో నుంచి. ఈ కొల్లెడు చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ నత్తల కూర అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే నీసు ఎక్కువ ఉంటుంది. చూసుకున్నట్లయితే చూసారా, చాలా నత్తలు ఉన్నాయి ఇక్కడ. ఒక నత్తల కూర కావడానికి ఇంచుమించు ఒక 100కు పైగా నత్తలు కావాలండి. ఎందుకంటే చిన్నగా వస్తుందండి మాంసం, దాంట్లో పెద్దగా ఏమి ఉండదు. చాలా వరకు దాంట్లో తీసేయాల్సి ఉంటుందండి, చిన్న ముక్క మాత్రం ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నత్తల కూర. నాకు తెలిసినంతకు చాలామంది తినుండరు నత్తల కూర. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నీసు రాకుండా కొద్దిగా జాగ్రత్తగా వండుకోవాల్సి వస్తుంది. దాన్ని తప్పకుండా ట్రై చేయండి.